హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన కంటెంట్ క్రెడిట్ కార్డ్స్ గురించి. క్రెడిట్ కార్డ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా యూజ్ చేయాలి, అండ్ క్రెడిట్ కార్డ్ నుంచి మనీ విత్డ్రాల్ చేయొచ్చా, క్రెడిట్ కార్డ్ నుంచి మన అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చా, ఇలాంటి వాటి గురించి ఈ వీడియోలో చెప్తాను. క్రెడిట్ కార్డ్ అంటే మన దగ్గర మనీ లేకపోయినా అప్పు చేసి మరీ మనకు కావాల్సింది తీసుకోవడం. అండ్ ఇంకా క్రెడిట్ కార్డ్ అనేది మోస్ట్లీ శాలరీడ్ పర్సన్స్కే ఇస్తారు, అండ్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా ఇస్తారు. ఇంకా మనకి ఎలిజిబిలిటీ ఉంటే ఎవరికైనా ఇస్తారు. ఇప్పుడు ఒక పర్సన్కి జాబ్ లేదు, బిజినెస్ కూడా లేదు, ఒకవేళ అతనికి క్రెడిట్ కార్డ్ కావాలంటే ఒక ఆప్షన్ ఉంది. ఇప్పుడు మనం ఎఫ్డి చేస్తే బ్యాంక్ వాళ్ళు క్రెడిట్ కార్డ్ ప్రొవైడ్ చేస్తారు. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనం 1 lakh డిపాజిట్ చేస్తే దాంట్లో 80% మనకి లిమిట్ ఇస్తారు. మరి ఎందుకు ఇలా అంటే, ఒకవేళ మనకి సిబిల్ స్కోర్ ఏమన్నా పెరగాలన్నా, లేకపోతే ఏమన్నా ఆఫర్స్ యూజ్ చేసుకోవాలన్నా ఈ ప్రాసెస్ యూజ్ అవుతుంది. క్రెడిట్ కార్డ్స్లో 3 types ఆఫ్ కార్డ్స్ ఉంటాయి: మాస్టర్, రూపే, వీసా. రూపే వచ్చి మన ఇండియాది. అండ్ ఇంకా మీకు ఏ టైప్ ఆఫ్ కార్డ్ కావాలో బ్యాంక్ వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకొని అప్లై చేసుకోండి. మీకు ఎలిజిబిలిటీ ఉంటే 1 weekలో కార్డ్ వస్తుంది. కొందరికి సిబిల్ స్కోర్ చాలా తక్కువ ఉంటుంది, అది పెంచుకోవడానికి క్రెడిట్ కార్డ్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఎలా అంటే, ఇప్పుడు మనకి క్రెడిట్ కార్డ్ యూజ్ చేసిన తర్వాత బిల్ అనేది జనరేట్ అవుతుంది కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ 5th ఎవ్రీ మంత్ 5th మన బిల్ జనరేట్ అయింది అనుకోండి, దానికంటే 1 week ముందే మీరు బిల్ పే చేసేయండి. అండ్ ఇంకా 2 modes ఆఫ్ పేమెంట్స్ ఉంటాయి. 1 is మినిమం డ్యూ, 1 is ఫుల్ డ్యూ. మినిమం డ్యూ ఎప్పుడు పే చేయకండి. మినిమం డ్యూ అంటే ఓన్లీ మన ఇంట్రెస్ట్ పే చేసినట్టు, అందుకే ఫుల్ డ్యూ పే చేసేయండి. ఇలా చేస్తే విత్ ఇన్ షార్ట్ టైంలో మనకి సిబిల్ స్కోర్ అనేది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ అంటూ ఏం లేవు, ఆల్మోస్ట్ ఆల్ బ్యాంక్స్ క్రెడిట్ కార్డ్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇంకా కానీ మనం ట్రావెలింగ్ ఎక్కువ చేస్తామా, అంటే ఫ్యూయల్ ఎక్కువ తీసుకుంటామా, అండ్ మూవీస్ టికెట్స్, ఇంకా ఫుడ్, ఇలా చాలా కేటగిరీస్ ఉంటాయి. మనలో ఏ కార్డు మనకి సెట్ అవుతుందో ఆ కార్డు అప్లై చేసుకోండి. మనం క్రెడిట్ కార్డ్ నుంచి మనీ విత్డ్రాల్ చేసుకోవచ్చు, కానీ ఇంట్రెస్ట్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనీ మాత్రం విత్డ్రాల్ చేయకండి క్రెడిట్ కార్డ్ నుంచి. కావాలంటే క్రెడిట్ కార్డ్ నుంచి మనీ మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే పేరెంట్ ఆప్షన్, దానికి మనకి క్రెడిట్ యాప్ కానీ, నో బ్రోకర్ కానీ, పేటిఎం ఆర్ ఫోన్పే ద్వారా చేసుకోవచ్చు. దీనికి ట్యాక్స్ పడుతుంది, కానీ మనీ విత్డ్రాల్ చేయడం కంటే ఇది బెస్ట్. క్రెడిట్లో అయితే మంత్కి 1 to 3 times అయితే విత్డ్రాల్ చేసుకోవచ్చు. నో బ్రోకర్లో అయితే monthly once. అండ్ నో బ్రోకర్లో ఇంట్రెస్ట్ రేట్ చాలా తక్కువ ఉంటుంది, కానీ మనీ క్రెడిట్ అవ్వడానికి 1 to 2 hours పడుతుంది. క్రెడిట్లో అయితే ఇన్స్టాంట్గా క్రెడిట్ అయిపోతుంది. చాలామంది క్రెడిట్ కార్డ్ వేస్ట్, నా శాలరీ అంతా క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టడానికే సరిపోతుంది ఇలా అంటుంటారు. కానీ కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని బిల్ టైంకి పే చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. ఏ విషయంలో అయినా 2 ఉంటాయి, గుడ్ ఆర్ బ్యాడ్. మనం ఏ సైడ్ ఉన్నామన్నదే పాయింట్. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు హంగ్రీ యూత్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.